Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Thursday, 11th December. And I hope మన ప్రైస్ యాక్షన్ డీటెయిల్స్ కానివ్వండి, డేటా ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి, మీకు లైవ్లో అయితే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఫస్ట్ టైం డేటా బ్రేక్‌డౌన్ ఈ అనాలిసిస్ వింటున్నారో, సో ఇట్ వుడ్ బి హెల్ప్‌ఫుల్ ఇఫ్ యూ కెన్ గో త్రూ పాస్ట్ 1 వీక్ డేటా అనమాట. సో కొంచెం టిపికల్ అనిపిస్తది ఇనిషియల్ డేస్‌లో. బట్ గోయింగ్ ఫార్వర్డ్ చాలా సింపుల్‌గానే ఉంటది. యాహ్! సో ఈ ఆహ్, మేము పెట్టే ఎఫర్ట్స్ గానియండి అండ్ మీకు ఈ అనాలిసిస్ హెల్ప్ అవుతా ఉంటే అట్‌లీస్ట్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఒక ఆహ్, అట్‌లీస్ట్ మీరు లైక్ చేయడం వల్ల కూడా ఒక కొంత మోటివేషన్ అయితే వస్తది మాకు. అండ్ మీలా ఆలోచించే వాళ్ళకి ఆర్ ఎవరైతే జెన్యూన్‌గా ట్రేడ్ చేస్తూ ఎక్కడో చోట సఫర్ అవుతూ ఉంటారో, సో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతా ఉంటది కాబట్టి మీ ట్రేడింగ్ కమ్యూనిటీలో గాని, మీ ఫ్రెండ్స్‌కి గాని, ఫ్యామిలీ మెంబర్స్‌కి గాని షేర్ చేయడానికి ట్రై చేయండి. సో అది మాకు కొంత మోటివేషన్ ఇస్తది. యాహ్! నెక్స్ట్ థింగ్ ఈజ్ మెయిన్‌గా బేసిక్‌గా రేపటి అనాలిసిస్ అండ్ డేటా బ్రేక్‌డౌన్ కంటే ముందు ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ అయితే చేద్దాం ఒకసారి క్విక్‌గా. అండ్ దాన్ని బట్టి ఏంటంటే ఈరోజు మన లెవెల్స్ వర్క్ అయినాయా లేదా అనేది క్లియర్‌గా చూడొచ్చు. యాహ్! సో, లెట్ మీ ఓపెన్ ట్రేడింగ్ వ్యూ. యాహ్! సో, ఇది ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ అనమాట. సో, బేసిక్‌గా ఇది సమ్మరీ ఈరోజు జరిగింది. అండ్ లెట్ మీ అంటే ఈ యెస్టర్‌డే క్లోజింగ్ ఉండే కదా! సో, అక్కడి వరకైతే ప్రైస్ ట్రెండ్ చేశాను. అండ్ యాహ్! సో, ఇది ఎలా ట్రిమ్ చేస్తున్నారు ఏంటి అంటే బేసిక్‌గా ఇది పెయిడ్ వెర్షన్ అనమాట ట్రేడింగ్ వ్యూ అనేది. బికాజ్ నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అలర్ట్స్ పైన రిలే అవుతా ఉంటాను. సో, ఇంక పెయిడ్ వెర్షన్ అనేది మ్యాండేటరీ అనిపించింది. సో, ఇది తీసుకోండి. యాహ్! సో, ఐ హావ్ డౌట్ క్లారిటీ ఇచ్చినా అనుకుంటా. యాహ్! సో, యెస్టర్‌డే క్లోజింగ్ బేసిక్‌గా ఈ ఏరియాలో ఉండింది. అండ్ మనకి ఆఫ్టర్ ఎక్స్‌పైరీ అంటే ఇంతకుముందు థర్స్‌డే ఉండేది. ఇప్పుడు ట్యూస్‌డే ఉంది బేసిక్‌గా. సో, ఎక్స్‌పైరీ తర్వాత మనకేంటంటే మేము చూసే ఫార్మాట్‌లో మాకు ఈ ఫార్మాట్ వర్క్ అవుతుంది. మేము ఇందులోనే చూస్తున్నాం కాబట్టి ఇంట్రాడే కోసం చూసే ఫార్మాట్‌లో ఏంటంటే ఫ్రెష్ డేటా అనేది ఉండదు. పొజిషనల్ డేటా ఉంటది. బట్ జనరల్‌గా మేము దానిపైన రిలే అవ్వం. బికాజ్ దాంతో ఇంత సక్సెస్ రేట్ లేదు. పొజిషనల్‌గా బేసిక్‌గా ఏంటంటే స్టాప్ లాస్ పెద్దగా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేకుడ్ ఎళ్ళడానికి ఉండదు. సో, ఇలాంటి చాలా థింగ్స్ అని ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి, సో, బేసిక్‌గా మేము చూసే ఫార్మాట్‌లో ఏంటంటే, ఒక ఎక్స్‌పైరీ తర్వాత ఫ్రెష్ డేటా అనేది బిల్డ్ అవ్వదు. ఆ రోజు కాంట్రాక్ట్స్ అన్నీ క్లోజ్ అవుతాయి కాబట్టి, సో, నెక్స్ట్ డేకి డేటా అనేది వస్తదనమాట. సో, ఈరోజు డేటా వచ్చింది. దానికంటే ముందు బేసిక్‌గా ఈరోజు జరిగింది. మనం ఏం డిస్కస్ చేసుకున్నామో ఒకసారి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ప్రైస్ ఎప్పుడైతే దీనిపైనే క్లోజ్ అయ్యి ఒక పాజిటివ్ ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫార్మ్ అవుతూ పైకెళ్తా ఉంటే, ఈ లెవెల్స్ వరకి మనం ట్రేడ్ చేయొచ్చని డిస్కస్ చేసుకొనుండే. అండ్ ఇది అవాయిడబుల్ సినారియో ఆర్ 10-20% ఆఫ్ మన రెగ్యులర్ క్వాంటిటీలో చేయొచ్చు. ఒక లో ప్రాబబిలిటీ కింద డిస్కస్ చేసుకుంటే, బట్ హై ప్రాబబిలిటీ డిస్కస్ చేసుకుంది. హై ప్రాబబిలిటీ ఉండదు సారీ. డేటా లేనప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం మీడియం ప్రాబబిలిటీ మాట్లాడుకుంటాం. అండ్ ఈ జోన్‌కొచ్చి ఇక్కడ నుంచి ప్రైస్ రిటర్న్ అవుతూ ఒక డబుల్ బాటమ్ ఏరియాలోకి రావాలి అంటే, బేసిక్‌గా దీన్ని మనం ఒక మీడియం ప్రాబబిలిటీ అండ్ జనరల్‌గా మీడియం ప్రాబబిలిటీలో ఎంతైతే క్వాంటిటీ డిప్లాయ్ చేస్తామో, సో, అలాంటి క్వాంటిటీ డిప్లాయ్ చేయొచ్చని డిస్కస్ చేసుకునుండే. అండ్ ఎల్‌టిఎఫ్ స్ట్రక్చర్ గురించి కూడా మాట్లాడుకుంటే బేసిక్‌గా సో, ఈ లెవెల్స్ ఎందుకొస్తదని మాట్లాడుకునుండే అంటే మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫోర్త్ వేవ్ ఏ రేంజ్ వరకెళ్తదో చూడండి క్లియర్‌గా. మీకు ఈజీగా అర్థం అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, యాహ్! సో, ఇలియట్ వేవ్ అనేది డైనమిక్‌గా ఉంటది. దీన్ని ఎవ్వరు ఫాలో అవ్వకండి. సో, ఫోర్త్ వేవ్ ఏంటి అంటే నేను ఈ లెవెల్స్ వరకు వస్తుండొచ్చు అనే ప్రిడిక్షన్ ఒక కైండ్ ఆఫ్ ఉండింది. అండ్ మీకు సింపుల్‌గా చెప్పడానికి ట్రై చేస్తా. సో, ఇది ఫర్ టైమ్ బీయింగ్ ఇది పార్క్ చేస్తున్నా పక్కన. సో, ఈ ఏరియా వరకి ఎళ్ళొచ్చు బికాజ్ మీరు ఫిబొనాచి లెవెల్స్ చూసినా కూడా మీకు ఒక క్లియర్ ఐడియా అనేది వస్తది. సో, ఇక్కడ మనకి 38% అయింది. ఈ లెవెల్‌లో చూస్తే ఒక 0.5% ఆ రేంజ్‌లో ఉంది. అండ్ 100 ఈఎంఏ, 200 ఈఎంఏస్ రిజెక్షన్ కూడా ఉండొచ్చు అనే వే అనమాట. అండ్ పర్సనల్‌గా రెగ్యులర్‌గా మీకు ట్రేడ్ చేసే అంటే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే వేలోనే ట్రేడ్ చేయడానికైతే ట్రై చేస్తా ఉంటా. సో, యాహ్! అండ్ ప్రైస్ ఎక్కడ ఓపెన్ అయింది ఏంటి చూద్దాం. సో, మనకి ఇంకా ఇక్కడ నుంచి రివర్సల్ ప్యాటర్న్ అయితే లేదు. అండ్ సైకలాజికల్‌గా ఈ సింబల్‌కి అంటే ఈ హ్యామర్‌కి ఒక జోన్‌లో ఫార్మ్ అవుతే ఆర్ డేస్ ఫస్ట్ క్యాండిల్ ఫార్మ్ అయితే ఒక సైకాలజీ ఉంటది. అండ్ ఇది కోర్స్ పార్టిసిపెంట్స్‌కి గాని, పర్సనల్‌గా మాకు గాని సో, ట్రేడ్ చేస్తూ ఉంటాం ఈ వేలో. అండ్ ఇక్కడ నుంచి మీరు క్లియర్‌గా చూస్తే సో, ఇది బ్రేక్‌ఔట్ చేసి పైకెళ్ళే స్ట్రక్చర్ లానే ఫార్మ్ అయింది. బట్ సినారియో చూద్దాం ఎలా ఎళ్ళింది ఏంటి అనేది. సో, నెక్స్ట్ క్యాండిల్ మంచి బుల్లిష్ క్యాండిలే వచ్చింది. దాని తర్వాత చూస్తే లాంగ్ సిగ్నల్ అపియర్‌లా అనిపించింది. బట్ సమ్‌హౌ ఆహ్, ఇక్కడ చూడండి క్లియర్‌గా ఒక లాంగ్ సిగ్నల్ అపియర్ అయింది. అండ్ ఇక్కడ నుంచి బేసిక్‌గా ఏంటంటే ఈ ఏరియా వరకు ఉంది కదా! మీకు పర్సనల్‌గా కూడా చెప్తున్నా. సో, నేను ఈ క్యాండిల్ తర్వాతే ట్రేడ్ చేసిండే బికాజ్
అండ్ ఇదెందుకు చెప్తా పర్సనల్‌గా అంటే సమ్‌టైమ్స్ ఈ క్యాండిల్ కాకుండా వేరే క్యాండిల్ వస్తే కొంచెం ట్రేడ్ అయితే చేయను పర్సనల్‌గా. అండ్ ఇక్కడేంటి అంటే రిటైలర్స్ ఎక్కువగా ఇది ఛాన్సెస్ ఆర్ అంటే హై అంటే దీని కిందికొచ్చి డౌన్ సైడ్ మూవ్స్ అనేది ఒక ఛాన్సెస్ హై ఉండే కాబట్టి సో, ఆ వేలో అండ్ ఈ ఏరియాలో ప్రాఫిట్స్ బుక్ చేయలేదు బికాజ్ స్ట్రాంగ్ లాంగే ఉండింది. అండ్ నెక్స్ట్ క్యాండిల్స్ గూడా చూద్దాం. సో, బేసిక్‌గా ఇంత రెగ్యులర్‌గా క్యాండిల్ బై క్యాండిల్ మానిటరింగ్ అయితే ఉండదు కాబట్టి, సో, ఇంత డీటెయిల్‌గా ఉండదు. సో, ఈ ఏరియాలో అలర్ట్ వదిలేసి మనం ఇక్కడొక అలర్ట్, ఇక్కడొక అలర్ట్ అంటే టార్గెట్ హిట్ అయినప్పుడు తీసుకోవడం అలా చేస్తుండే. బట్ నెక్స్ట్ క్యాండిల్ చూస్తే యూ వోంట్ బిలీవ్ అసలు స్టాప్ లాస్‌కి ఛాన్స్ గూడా లేదు. సో, యాహ్! సో, బేసిక్‌గా ఏంటంటే మీకు ఈవెంట్స్ క్యాండిల్ అప్పుడు కూడా చూపించిన ప్రతిసారి ఒక బుల్లిష్ క్యాండిల్ రాగానే వెంటనే బుల్లిష్ ఆర్ బేరిష్ మనకెక్కడైనా చూసిన ఈవెంట్స్ క్యాండిల్స్ ఉంటాయి గదా! సో, ఆ ఈవెంట్ క్యాండిల్స్ ఏంటంటే ఒక థిక్ రెడ్ గాని, థిక్ గ్రీన్ గాని రాగానే అట్‌లీస్ట్ నెక్స్ట్ కొంత రిట్రేస్‌మెంట్ అనేది వస్తది కాబట్టి సో, నెక్స్ట్ క్యాండిల్‌లో స్టాప్ లాస్ తీసుకొనుండే. అండ్ దాని తర్వాత మీకు క్లియర్‌గా ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో, మన మైండ్‌ని ఎందుకు తొందరగా స్విచ్ చేయాలి? ఏంటి? అట్‌లీస్ట్ మన యాస్ పర్ ప్లాన్ ఎళ్ళడానికి ఏంటి అనేదంటే, ఇక్కడ చూడండి అట్‌లీస్ట్ ఒక బేరిష్ క్యాండిల్ పడింది. దాని తర్వాత రిట్రేస్‌మెంట్ అవుతుంది. నెక్స్ట్ క్యాండిల్స్‌లో చూద్దాం. సో, మన థాట్ ప్రాసెస్ ఏంటి? పర్సనల్‌గా సో, ఇది వర్క్ అవ్వలేదింకా. ఇక్కడ ప్రాఫిట్స్ తీసుకోలేదు. ఈ స్టాప్ లాస్ తీసుకున్నాం అనుకుందాం. నా ట్రేడ్ వదిలేయండి. సో, పర్సనల్‌గా మాట్లాడుకుందాం. సో రెగ్యులర్‌గా అందరు మాట్లాడినట్టే. సో, ఈ తర్వాత మన మన బేరిష్‌నెస్ ఏంటి? ఈ జోన్ కిందన ఫార్మ్ అవుతా ఉంటే మనకొక మీడియం ప్రాబబిలిటీ టిల్ దీస్ లెవెల్స్ అని మాట్లాడుకున్నాం. అట్‌లీస్ట్ ఈ లెవెల్ వరకే ట్రేడ్ చేయగలిగినా గూడా ఈ లెవెల్స్ కానీ, ఈ లెవెల్స్ వరకు ట్రేడ్ చేయగలిగినా గూడా చాలా అంటే మంచి నాలెడ్జ్ ఉన్నట్టు ట్రేడింగ్‌లో బేసిక్‌గా ఏంటంటే డబుల్ బాటమ్ సినారియో ఉంది గాబట్టి. దీని తర్వాత చూడండి బ్రేక్ డౌన్ అయ్యి రీటెస్ట్ అయింది. అంటే మనకి అట్‌లీస్ట్ ఇక్కడ ఎవరైతే ఎంట్రీ మిస్ అయ్యారో మళ్ళీ ఒక మంచి ఎంట్రీ అండ్ సిగ్నల్‌లో కూడా షార్ట్ ఎంట్రీ వచ్చింది. అండ్ ఇది 25 పాయింట్స్‌కి మనం ఇక్కడ సిగ్నల్‌కి వెళ్ళింది స్టాప్ లాస్ హిట్ అయింది. అండ్ ఇదే అప్డేట్ చేయడానికి కూడా ట్రై చేస్తా మీకు షీట్‌లో. సో, ఇంకా టైం సరిపోవట్లేదు కాబట్టి ఇది అప్డేట్ చేయలేదు. సో, నేను ఒకసారి ఇంకా వీడియో అనాలిసిస్ అయిపోయాక అప్డేట్ చేయడానికి ట్రై చేస్తా. నెక్స్ట్ వీడియోలో మీరు చూడొచ్చు క్లియర్‌గా. సో, ఇక్కడ చూడండి క్లియర్‌గా. అండ్ అండ్ ఫస్ట్ టార్గెట్ ఏంటి అంటే బేసిక్‌గా ఇక్కడి వరకు వెళ్ళే కంటే ముందు ఎంతో కొంత మళ్ళీ బౌన్సెస్ అనేవి వస్తాయి. సో, ఈ స్టాప్ లాస్‌ని రికవర్ చేసుకోవాలి అనుకుంటే థింక్ చేయండి. యాహ్! సో, ఈ క్యాండిల్ ఈ క్యాండిల్ అలర్ట్ రాగానే సో, పర్సనల్‌గా నేనైతే ఎగ్జిట్ అయిపోయా. అండ్ మనం ఎప్పుడైనా సరే మైండ్‌ని స్విచ్ చేసుకొని, మన ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది ఆర్ ఇది పైకెళ్తది అనుకున్నాం ఎందుకెళ్ళలేదు. సో, ఇలా మీరు క్లియర్‌గా చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతా ఉంటది. ఈ లెవెల్ ఎందుకెళ్ళలేదు ఏంటి? సో, పర్సనల్‌గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ట్రేడ్ చేసేటప్పుడు ఫోర్త్ వేవ్‌కి ఒక కన్విక్షన్ ఉంటది. అట్‌లీస్ట్ నేను మీకు 100 ఈఎంఏ వరకి ఎళ్ళొచ్చు అని పర్సనల్‌గా నేను బిలీవ్ చేస్తా కాబట్టి, సో, ఇక్కడ ప్రాఫిట్ అనేది బుక్ చేయలేదు. బట్ ఇట్ డిడ్న్ట్ హ్యాపెన్. 50 ఈఎంఏ దగ్గర రిజెక్షన్ స్టార్ట్ అయ్యి, అసలు మనం ప్రాఫిట్ కాదు స్టాప్ లాస్‌కి కూడా ఛాన్స్ ఇవ్వకుండా కిందకైతే వచ్చింది. సో, యాహ్! ఇక్కడే మనం కూర్చొనుంటే ఇది ట్రేడ్ చేసే వాళ్ళమే కాదనమాట. సో, మైండ్ అనేది ఫాస్ట్‌గా స్విచ్ అవుతా ఉండాలి. అండ్ ఇది బుక్ చేసాక చూడండి ప్రైస్ అనేది మీకు ఇది పర్సనల్‌గా నేను ఫేక్ బ్రేక్ డౌన్‌లా ఫీల్ అవుతా అనమాట. సో, అందుకని ఈ ఏరియాలోనే బుక్ చేసినాం మనం. అండ్ నేను బుక్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్ప్రెడ్స్‌తోనే వెళ్తా ఉంటా. అండ్ అండ్ మీరు ఇక్కడ క్లియర్‌గా అర్థం చేసుకొనుంటే ఎందుకు దీనికి అంత హై వాల్యూ ఉంటది అంటే పర్సనల్‌గా నేను డేటా బ్రేక్ డౌన్ అనేది నేనొక వాట్ డు వి కాల్ ఒక అడిషనల్ కన్విక్షన్‌లా పెట్టుకుంటా. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ త్రూనే ఎక్కువగా ఎలిట్ వేవ్స్ త్రూనే డ్రైవ్ చేయడానికి ట్రై చేస్తా. సో, యాహ్! ఇక్కడ చూడండి బ్రేక్ డౌన్ అయ్యాక రీటెస్ట్ కూడా అయింది చూడండి. సో, ఇక్కడ నుంచి ఎవరైతే ఈ ఈ క్యాండిల్ తర్వాతైనా ఆర్ ఈ క్యాండిల్ బిలో తీసుకున్నా కూడా దీన్ని స్టాప్ లాస్ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళ స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వదు. ఇది చూడండి క్లియర్‌గా. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఒకవేళ ప్రైస్ ఎప్పుడైనా సరే మనం ఈ ఈ వెంటనే ఎంటర్ కాకూడదు. ఈ ఏరియాస్‌కి అట్‌లీస్ట్ రీటెస్ట్ చేయడానికి ట్రై చేయాలి. బికాజ్ ఇంకా టార్గెట్ ఉంది కాబట్టి. ఆర్ ఈ ఎంట్రీ మిస్ అయినా సరే బేరిష్ అనే కన్ఫర్మేషన్ వచ్చింది. ప్రైస్ ఇలానే వెళ్ళిపోతుంటే ఎంట్రీ అయితే ఉండకూడదు. ఈ రేంజ్‌కి వస్తేనే మళ్ళీ ఎంట్రీ అనేది నేను చాలా వీడియోస్‌లో కూడా చూపించా. ఇప్పుడు కూడా చూపిస్తా. సో, ప్రైస్ అనేది క్లియర్‌గా చూడండి. ప్రైస్ మళ్ళీ ఛాన్స్ అయితే పర్సనల్లీ నేను ఇదైతే ట్రేడ్ చేయలేదు. బికాజ్ 1 ఆర్ 2 ట్రేడ్ తీసుకుంటే చాలు. ఎండ్ ఆఫ్ ద డే మనం ఎంత హెల్తీగా, వెల్తీగా ఉన్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని ఫైర్ ఫైటింగ్ చేయాల్సిన పని లేదు. ఎవ్రీ డే, ఎవ్రీ టైమ్, ఎవ్రీ డిప్ గాని, బౌన్స్ గాని. సో,
మనం ఎంతసేపు ఉన్నా రిలాక్స్డ్‌గా ట్రేడింగ్ చేయడానికి ఛాన్స్ ఇవ్వాలి. సో, డైలీ 1 ఆర్ 2 ట్రేడ్స్ ఎనఫ్ అనేది నా పర్సనల్ ఫీలింగ్. సో, అండ్ ఎలియట్ వేవ్ స్ట్రక్చర్స్ చూసుకున్నా కూడా మీకు క్లియర్‌గా అర్థమైంది. అండ్ ఇక్కడ నుంచి ప్రైస్ పైకెళ్తదంటే లేదు. రేపు డేటాని బట్టి కూడా చూద్దాం. అండ్ రేపు మార్నింగ్ ఏదైనా జరగవచ్చు. టీకే. అండ్ డేటా ఎలా ఉంది, ఏంటి అనేది కూడా క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తా. సో, ఇక్కడ నుంచి ఎందుకు రిజెక్షన్ వచ్చింది పర్సనల్‌గా అంటే, మీరు క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఇక్కడ హిడెన్ డైవర్జెన్స్ కూడా ఉంది. మీకు ఎంప్టీ స్క్రీన్ పైన చూపించడానికి ట్రై చేస్తా. సో, అంటే సిగ్నల్స్ లేని ఏరియా నుంచి మీరు క్లియర్‌గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ఒక బేరిష్ హిడెన్ డైవర్జెన్స్ అనేది ఉంది. ఇది మీకు చాలా హెల్ప్ అవుతది బేసిక్‌గా. ఇది గూగుల్ చేయండి. బేరిష్ ఇది బేరిష్ హిడెన్ డైవర్జెన్స్. అండ్ ఇది ఎలా మనమంటే ఆర్ఎస్ఐతో పర్సనల్‌గా నేను ఆర్ఎస్ఐతో వాలిడేట్ చేసుకుంటే ఇక్కడ చూడండి క్లియర్‌గా. అండ్ ఎవరైతే ఎలిట్ వేవ్ గురించి అడిగారో, హోప్ మీకు అర్థమయ్యేలానే చెప్తున్నా అనుకుంటా. ఇంకా డీటెయిల్‌గా ఇది రెగ్యులర్‌గా చెప్తా ఉంటే ఏంటంటే డిఫికల్ట్‌గా ఉంటది, బోరింగ్‌గా కూడా ఉంటది కాబట్టి సో, ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ఇక్కడ చూడండి ప్రైస్ ఎందుకు ఇక్కడ ఇలా ఫార్మ్ అవుతది, ఆర్ఎస్ఎల్ ఎందుకు ఇలా చేస్తా ఉంటది. ఇంతకుముందు స్క్రీన్ షాట్స్‌తో సహా చూపిచ్చా. ఒకసారి మళ్ళీ క్లియర్‌గా గూగుల్ చేసి చూడండి. మీకే అర్థమవుతది. దీనిపైన బ్యాక్ టెస్ట్ చేస్తే చాలా హెల్ప్ అవుతది. ఠీకే. సో, ఇది ఇక్కడ నుంచే ఫార్మ్ అయింది. పర్సనల్‌గా నేను అట్‌లీస్ట్ ఈ లెవెల్‌కెళ్తే ఇక్కడ నుంచి హిడెన్ డైవర్జెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకున్నా. బట్ అది వర్క్ అవ్వలేదు. బట్ మనం ఎంత తొందరగా స్విచ్ అవుతాం అనేది కూడా అది మ్యాటర్. ఠీకే. అండ్ యాహ్! నెక్స్ట్ థింగ్ ఈజ్ మీరు ఎప్పుడైనా సరే ఇన్ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటే ఇలా ప్లెయిన్ చార్ట్‌కెళ్ళండి. నెక్స్ట్ ఇంకో విండో ఓపెన్ చేసి కూడా మనం దీనికోసం పెద్దగా ఖర్చు చేయాల్సిందేం లేదు. క్లియర్‌గా చూడండి. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకోండి. ఆర్ 5 మినిట్స్‌లో డ్రా చేసుకున్నా పర్లేదు. ఇక్కడ క్లియర్‌గా చూడండి. ఇది డ్రా చేసుకున్నప్పుడు రీటెస్ట్ అయినట్టు. అట్‌లీస్ట్ ఇది డ్రా చేసినప్పుడు ఇక్కడ కూడా ఎంట్రీ లేదనుకోండి మనకి. అట్‌లీస్ట్ అది పోయినా సరే ఈ ఏరియా నుంచి కూడా అంటే మనకి ఫియర్ ఉందనేది అర్థం చేసుకోండి క్లియర్‌గా. మనం ఈ ఎంట్రీ గూడా లేకుంటే, మనం ఏదో యాక్సెప్ట్ జేయట్లేదు మనం. చాలా ఫియర్‌తో ఉన్నామని జెప్పేసి. ఎండ్ ఆఫ్ ద డే డబుల్ బాటమ్ టార్గెట్ అయితే ఇచ్చేసింది. ఠీకే. అండ్ ఎలిటివ్ స్ట్రక్చర్ 1, 2, 3, 4, 5. సో, క్లియర్‌గా ఇది ఎక్స్‌ప్లెయిన్ చేసినా అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ రేపటి అనాలిసిస్. సో, రేపటి కోసం బేసిక్‌గా ఏంటి అంటే అండ్ గైస్ ఎవరైతే రిటైలర్స్ మైండ్‌సెట్‌తో ట్రేడ్ చేస్తా ఉన్నారో, రెగ్యులర్‌గా లాసెస్ చూస్తా ఉన్నారో, అట్‌లీస్ట్ ఒక 1 వీక్ ట్రేడింగ్ ఆపేయండి. మార్కెట్‌లో ఏం జరుగుతుందో ఆలోచించండి. ఎక్కువగా స్కోప్ దేనికుందో చేయండి. అండ్ ఇంతకుముందు డిస్కస్ చేసిన సెటప్స్ ఉన్నాయి కదా! ఆర్ఎస్ఐ కావచ్చు, ఎంఏసీడీ కావచ్చు, ఆర్ డేటా బ్రేక్‌డౌన్ కావచ్చు, ఓన్లీ ఈఎంఎస్‌తో ట్రేడింగ్ కూడా కావచ్చు. సో, ఇలాంటి ఏదో ఒక సెటప్‌లో అట్‌లీస్ట్ ఒక 3-6 మంత్స్ డేటా బ్యాక్ టెస్ట్ చేయండి. సైడ్ వేస్‌లో ఎప్పుడొస్తోంది? ఎంత రేంజ్ ఒస్తోంది? ఈవెన్ నిఫ్టీ డైలీ యావరేజ్ అది గూడా ఉంది గదా! సో, ఏడీఆర్ యావరేజ్ ఆ పాయింట్స్‌ని తీసుకొని గూడా చెక్ జేయడానికి ట్రై జేయండి. ఏదో ఒక సెటప్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ బయ్యరా? సెల్లరా? సో, స్ప్రెడ్ జేసే మెంటాలిటీ ఉందా? ఏంటనేది గూడా డిసైడ్ అవ్వండి. అప్పుడే ట్రేడ్ జేయండి. సో, ఎవరో ఫ్రెండ్ ట్రేడ్ జేస్తున్నారు ఆర్ ఎవరో కొలీగ్ ట్రేడ్ జేస్తున్నారు. మనం గూడా చేయాలని జూస్తే మీరు లాసెసే జూస్తారు. అంటే నేను క్రిటిసైజ్ జేయట్లేదు ఆర్ మిమ్మల్ని భయపెట్టట్లేదు. సో, థింక్ జేయమని జెప్తా ఉన్నా. టీకే. అండ్ ఇక్కడ చూడండి క్లియర్‌గా క్లయింట్స్ రేపటికి గూడా బుల్లిష్ వ్యూతో ఉన్నారు. సో, ఒక నార్మల్ బుల్లిష్ అంటే కాదు. వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ చూస్తే మాత్రం చాలా అగ్రెసివ్ బుల్లిష్‌లో ఉన్నారు. అండ్ గైస్ నేను బేసిక్‌గా ఓపెన్ మార్కెట్‌లో మీకు ఈ వాల్యూస్ అన్నీ మ్యాచ్ అవ్వచ్చు. బట్ నేను పర్సనల్‌గా వాటితో ట్రేడ్ చేసినప్పుడు ఏంటంటే, ఇంటర్నల్ స్ట్రాటజీస్ అర్థం చేసుకోలేనప్పుడు అంత అక్యురసీ లేకుండే అనమాట. సో, ఎప్పుడైతే నేను ఇంటర్నల్‌గా రీసెర్చ్ చేసి వాళ్ళ ఇంటర్నల్ స్ట్రాటజీస్ గానియండి, వాళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్‌ని నేను అర్థం చేసుకున్నప్పుడు అక్యురసీ ఎక్కువుండిందనమాట. సో, మీకు ఈ డేటా ఎక్కడైనా దొరకవచ్చు, నంబర్స్ మ్యాచ్ అవ్వచ్చు. బట్ మెయిన్ థింగ్ ఈజ్ మీరు ఎంత అక్యురేట్‌గా ట్రేడ్ చేస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్. సో, అండ్ యాహ్! సో, వీళ్ళైతే ఒక అగ్రెసివ్ మూవ్ అయితే ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారు. అండ్ ఎఫ్ఐఎస్ బేసిక్‌గా ఎఫ్ఐఎస్ ఇక్కడ చాలా బేరిష్ కనబడుతున్నారు. కానీ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ఇంటర్నల్ పొజిషన్స్ అన్నీ వీళ్ళు పర్ఫెక్ట్‌గా హెడ్జ్ చేసుకున్నారనమాట ఆప్షన్స్‌లో మాత్రం. అండ్ ఫ్యూచర్స్‌లో కొంత బేరీజ్ ఉంది. బట్ వీళ్ళేంటి అంటే వీళ్ళకి మల్టిపుల్ సెగ్మెంట్స్ ఉంటాయన్నమాట. అంటే సపోజ్ ఇక్కడ నార్మల్‌గానే కనిపించొచ్చు మనకి. ఎందుకంటే వీళ్ళు హైడ్ చేసేస్తారు పొజిషన్స్ అన్నిటిని గూడా. ఎలా అంటే ఇక్కడ నార్మల్‌గానే మోడరేట్ బేరిష్ కనిపించొచ్చు. బట్ ఇంటర్నల్‌గా ఈక్విటీకెళ్తే అక్కడ ఒకలా బిహేవ్ చేస్తారు. అండ్ స్టాక్ ఆప్షన్స్‌లో ఇంకొకలా బిహేవ్ చేస్తారు. కాబట్టి వీళ్ళ పొజిషన్స్‌ని ట్రాక్ చేయడం కొంచెం కష్టం. అండ్ ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఎక్కువగా ఫోకస్ చేసేది ప్రొప్రైటరీస్ అనమాట. సో,
సారీ. బేసిక్‌గా వీళ్ళొక ఒక హెడ్జ్ చేసి ఉన్నాయి వీళ్ళ పొజిషన్స్. మార్కెట్ ఎక్కడ పోయినా కూడా వీళ్ళు పెద్దగా ఫరక్ పడదు వీళ్ళకి. ఠీకే. యాహ్! ప్రొప్రైటరీస్ ఏంటంటే నేనెందుకు పర్సనల్‌గా వీళ్ళని ఫాలో అవుతా ఉంటా అంటే వీళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళని ఫాలో అవుతారు. సో, మనకేంటి వీళ్ళని ఫాలో అయ్యి మనం ఇందులో 50% అక్యురసీ ఉన్నా గూడా మనకి మంత్లీ ఆర్‌ఓఐ జనరేట్ అయిపోద్ది కాబట్టి. సో, వీళ్ళైతే ఒక అగ్రెసివ్ బేరిష్‌నెస్ అయితే ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారు. అండ్ జనరల్‌గా డీఐఎస్‌ని కన్సిడర్ కూడా చెయ్యం. సో, ఇక్కడ నుంచి కీ టేక్‌అవేస్ ఏంటి అంటే సో, ప్రొప్రైటరీస్ సారీ ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బేరిష్ ఉన్నారు. క్లయింట్స్ అయితే బుల్లిష్ ఉన్నారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ నుంచి కీ టేక్‌అవే తీసుకోవాల్సింది ఏంటి అంటే బుల్లిష్ సైడ్ ట్రేడ్ చేయకూడదు. పర్సనల్‌గా నేను అండ్ మిమ్మల్ని ఎవరిని కూడా ఫోర్స్ చేయట్లేదు. మీ సెటప్ అన్‌లెస్ అంటిల్ నేను భయం కూడా పెట్టట్లేదు. అన్‌లెస్ అంటిల్ మీ సెటప్ వర్క్ అయినన్ని డేస్ మీ సెటప్‌లో చేయండి. మీకు ఏదన్నా హెడ్‌ఏక్ అనిపిస్తుంది. మీ సెటప్ ప్రాపర్‌గా వర్క్ అవ్వట్లేదు అంటే దీనిపైన రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేయండి. తర్వాత లైవ్ మార్కెట్‌లో మీరు నేర్చుకొని ట్రేడ్ చేయడానికి ठीक है యాహ్! సో, దిస్ ఈజ్ ఫర్ టుమారో. యాహ్! సో, ఇక్కడ గూడా బేసిక్‌గా ఎవ్రీ డే మనం కొంత పుల్ బ్యాక్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తాం. అంటే ఎలాంటి సినారియోలో గూడా. సో, పుల్ బ్యాక్ రాకుండా ఉంటే ఆల్రెడీ మనకు అందులో కొన్ని పాయింట్స్ అనేవి అయిపోయినాయి. అంటే ఎవాపరేట్ అయిపోయినాయి గాబట్టి ఆల్రెడీ ట్రేడ్ అయిపోయినాయి గాబట్టి హై ప్రాబబిలిటీ జోన్‌గా కన్సిడర్ చేయం. దాన్ని మీడియం ప్రాబబిలిటీగా గూడా ట్రీట్ చేస్తామనమాట. సో, యాహ్! అండ్ ఇంకా ఎంత బేరిష్ ఉంటది ఏంటి అంటే బేసిక్‌గా ఎక్స్‌టెండెడ్ ఫిఫ్త్ వేవ్ అనేది ఉంటది. అండ్ ఈ వేవ్ ఎక్కడి వరకు ఎళ్తది అనేది కూడా ఒకసారి ఆర్&డి చేయండి. ఠీకే. సో, పర్సనల్‌గా రేపు ప్రైస్ అనేది ఈ రేంజ్‌లో ఒక ఫేక్ బ్రేక్‌ఔట్ అలాంటి సినారియో ఇస్తూ ప్రైస్ డౌన్ అవుతా ఉంటే, ఈ రోజులానే డౌన్ అవుతా ఉంటే దీన్ని ఒక హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్‌గా పర్సనల్‌గా ప్రైస్ ఎక్కడైనా ఓపెన్ ఇవ్వండి. ఈ ఏరియాకెళ్ళాక ఇక్కడ నుంచి రిటర్న్ స్టార్ట్ అవుతూ ఈ ఇలా జోన్‌లో వస్తుంటే ఒక 1:2 ఒక 1:3 ఆ రేంజ్ వరకి పర్సనల్‌గా ఒక హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్‌గా అయితే పర్సనల్‌గా నేను ట్రీట్ చేస్తా ఉంటాను. అండ్ మీ వ్యూకి ఇది మ్యాచ్ అవుతా ఉంటే అట్‌లీస్ట్ అడిషనల్ మీరు మెసేజ్ కమెంట్ చేయండి. ఇది కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటే ఇది కంప్లీట్‌గా వదిలేసి మీరు చేయాల్సిందే చేయండి. ఠీకే. సో, ఇది పర్సనల్‌గా మాకు హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్. ఠీకే. అండ్ ఒక మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ ఎలా అంటే సో, ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియా ఉంది గదా! సో, ఈ ఏరియాలోనే బ్రేక్ డౌన్ అవుతూ ప్రైస్ న్యూట్రల్‌గా ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అవుతూ కిందికి వస్తా ఉంటే ఇదొక మీడియం ప్రాబబిలిటీలో గూడా ఏంటంటే ఇంకొంత లాట్ సైజ్‌ని తగ్గించేసి 50% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీ సైజ్‌లో ఇది ఒక బేరీ సినారియో కింద 1:2 తర్వాత ప్రాఫిట్స్‌ని క్విక్‌గా బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తా ఉంటాను. పర్సనల్‌గా నేను గూడా చేసేది అదే గాబట్టి. ఎందుకంటే ఇక్కడ నుంచొస్తే మనకి కొంత టైమ్ ఉంటది రివర్స్ ఎళ్ళినా గూడా. బట్ ఇక్కడ నుంచొస్తే క్విక్ రివర్సల్స్ వస్తే వి కాంట్ హ్యాండిల్ అనమాట. సో, అందుకని జెప్పేసి పర్సనల్‌గా అలా ఎంకరేజ్ చేస్తా ఉంటా. ఠీకే. యాహ్! అండ్ అవాయిడబుల్ సినారియోస్ ఏంటి రేపటి కోసం? సో, అవాయిడబుల్ సినారియోస్ ఏంటి? సడెన్‌గా రేపు ఏదో గుడ్ న్యూస్ వచ్చింది. ఇంకేదో మీటింగ్ ఉంది. ఏదో జరిగింది. సో, ఈ లెవెల్‌లో ప్రైస్ ఓపెన్ అయిపోయి ఇక్కడి నుంచే పైకెళ్తా ఉంటే నేను మార్కెట్‌కి అలైన్ అయ్యి లేను. సో, ఇది ఏం చేస్తా అంటే అవాయిడబుల్ సినారియో కిందనే కన్సిడర్ చేస్తా. ఇన్ కేస్ చేయాలనిపిస్తే 10-20% రెగ్యులర్ క్వాంటిటీ సైజింగ్‌లో, పొజిషన్ సైజింగ్‌లో అంటే ఒక లాట్ గానీ, 2 లాట్లు గానీ ఒక స్ప్రెడ్ చేసి వదిలేస్తే అట్‌లీస్ట్ ఒక మోడరేట్ ప్రాఫిట్ తీసుకోవడానికి ట్రై చేయొచ్చు. స్టిల్ పర్సనల్‌గా నేను అవాయిడ్ జేయడానికి ట్రై చేస్తా. ఇన్ కేస్ మరీ డేటా బావుండి ఓఐ మంచిగా బిల్డ్ అవుతుంటే సో, ఇది ప్లాన్. ఇంకొక బేరిష్ సినారియోలో అవాయిడబుల్ సినారియో ఏంటి అంటే బేరిష్‌నెస్‌లో డైరెక్ట్ ప్రైస్ గ్యాప్ డౌన్ అయ్యి ఈ ఏరియాలోనే ఇక్కడే ట్రేడ్ అవుతూ ఇంకా కిందికెళ్తున్నా గూడా సో, ఇదొక అవాయిడబుల్ సినారియో ఫర్ మీ. అండ్ ఇక్కడ నుంచి వస్తే నేను రివర్సల్ కోసం ట్రై జేస్తాను. ఆర్ ఇక్కడ నుంచి వస్తే రివర్సల్ కోసం చూస్తా తప్పితే ఈ మధ్యలో ట్రేడ్ చేయడానికైతే ట్రై చేయను. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మధ్యలో ట్రేడ్ చేసినప్పుడు అంత వాట్ డు వి కాల్ మంచి ప్రాఫిట్స్ అయితే నేను చూడలేదనమాట. బికాజ్ ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేయాలో అర్థం కాదు. ఎక్కడ స్టాప్ లాస్ తీసుకోవాలో అర్థం కాబట్టి మిడ్ ఆఫ్ ద ట్రైన్‌లో ఎప్పుడు కూడా నేను ట్రేడ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తా. పర్సనల్‌గా ఇక్కడ నుంచి వస్తే బేరిష్‌ని చేయడానికి ఆర్ ఇక్కడ నుంచి కింద నుంచి రివర్సల్ ప్యాటర్న్స్ ఫార్మ్ అవుతా ఉంటే నేను మార్క్ చేసుకున్న సపోర్ట్ జోన్‌లో ఫార్మ్ అవుతా ఉంటే ఇదొక బుల్లిష్ ట్రేడ్‌గా ఆహ్, కన్సిడర్ చేస్తా ఉంటా. హంబుల్ రిక్వెస్ట్ మిడ్ ఆఫ్ ద ట్రెండ్‌లో ఎవరు చేయకండి. అది మీకు ఈజీగా ప్రాఫిట్ ఇచ్చినట్టే వస్తది. సడెన్ క్విక్‌గా ఎవాపరేట్ అయిపోతాయి ప్రాఫిట్స్ అనేటివి. సో, మీకు అలానే పర్ఫెక్ట్ అయ్యారు అనుకుంటే దట్ ఈస్ ఫైన్. అదర్‌వైజ్ ఎవరైతే ఫ్రెష్‌గా ట్రేడ్ చేస్తున్నారో సో, అది అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. యాహ్! సో, దట్స్ ఆల్ ఫర్ టుమారో. అండ్ ఆహ్
రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇన్ కేస్ నేను ఏదైనా టాపిక్స్ మిస్ అయినా, మీకు ఏదైనా అడిషనల్ హెల్ప్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. అదర్‌వైజ్ పర్సనల్‌గా వాట్సాప్ నెంబర్ అయితే ఉంది డిస్క్రిప్షన్‌లో మెసేజ్ చేయండి. అండ్ ఈ ఇండికేటర్ రిజల్ట్స్‌ని చూడండి రెగ్యులర్‌గా. ఈ ఇండికేటర్‌ని వాడాలనుకుంటే మీకు స్టిల్ అలిస్ బ్లూ మా ట్రేడింగ్ పార్ట్నర్ అలిస్ బ్లూ ఉంది. సో, అలిస్ బ్లూలో మా అండర్‌లో అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటది. మీకు లైఫ్ టైమ్ ఫ్రీ యాక్సెస్ అయితే ఉంటది. అట్ ద సేమ్ టైమ్ మీరు యాక్టివ్‌గా ట్రేడింగ్ చేయాల్సి ఉంటది. అంటే అట్‌లీస్ట్ మీరు చేసే 5 డేసా, 10 డేసా, 15 డేసా యాక్టివ్ ట్రేడింగ్ అయితే యాక్టివిటీ ఉంటేనే అది ఫ్రీ అనేది ఉంటది. నెక్స్ట్ థింగ్ ఈజ్ లేదు నేను ఆల్రెడీ వేరే అకౌంట్స్ వాడుతున్నాను. మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు ఓపెన్ న్యూ అకౌంట్ అనుకుంటే సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ గూడా ఉన్నాయి. అండ్ మేము అంత గొప్పగా ఏం చార్జ్ గూడా చేయం. బేసిక్‌గా మీరు ఈవినింగ్ ఓ బేకరీకెళ్ళినట్టు ఆర్ రెస్టారెంట్‌కి ఎళ్ళినట్టే ఉంటది. సో, అంత వయబుల్ గానే ఉంటది. అండ్ యాహ్! సో, ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ డీటెయిల్స్ జస్ట్ మెసేజ్ అస్. మేము మీకు డీటెయిల్స్ అన్నీ ఫార్వర్డ్ చేస్తాం. సో దట్ యాహ్! అండ్ అడిషనల్‌గా గ్రూప్ గూడా ఉంటది బేసిక్‌గా. సో, ఇండికేటర్స్ గ్రూప్ అని. అండ్ అక్కడ గూడా అప్డేట్స్ అయితే ఉంటాయి. సో, ఇలా నిఫ్టీ ఇండికేటర్స్ గ్రూప్ అని అండ్ ప్రైజ్ యాక్షన్ కోర్స్ పార్టిసిపెంట్స్‌కి ఒక గ్రూప్ ఉంటది. సో, యాహ్! ఇలా బేసిక్‌గా సెపరేట్ ఛానెల్స్ అనేటివి ఉంటాయి. అండ్ రెస్పెక్టివ్ ఛానెల్స్‌లో రెస్పెక్టివ్ అప్డేట్స్ ఉంటాయి. సో, యాహ్! అండ్ మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇండికేటర్ కావాలనుకుంటే పర్సనల్‌గా మెసేజ్ అయితే చేయండి. అలిస్ బ్లూ యూఆర్ఎల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ కావాలన్నా కూడా డీటెయిల్స్ అన్నీ ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేస్తాం. యాహ్! దట్స్ ఆల్ ఫర్ టుడే. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. టేక్ కేర్.